ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ముందుగా హోటల్ కోలస్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి చర్చ్ సెంటర్ వరకు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను బీమా రంగంలోకి అనుమతించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లను అమలులోకి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపారని ఆరోపించారు. ఎరువులు, ఆహార సబ్సిడీ, పంటల బీమా, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన కార్మిక రంగం పూర్తిగా నష్టపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, లలిత కుమారి, సిపిఐ నాయకులు గుంటెపల్లి శ్రీనివాసరావు, కొండారెడ్డి, బాలకోటయ్య, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, ఉప్పుటూరి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి 3 వ్యవసాయ కార్మిక చట్టాలు సవరణ చేస్తామని చెప్పింది. కానీ అదేవిధంగా కార్మిక సంఘాల మీద పెట్టినటువంటి 4 సవరణలు కూడా ఊసెత్తకపోగా ఈరోజు కేవలం మేము విమానాలు పెంచాము, వందే మాతరం పెంచాము, డబ్బులు పంచుకునేవాళ్ళు మా కాడ అవినీతి వాళ్ళు లేరని చెప్పుకుంటున్నాను నిన్న. కానీ వాస్తవంగా అవినీతి పరులందరూ నీ కాడనే ఉండే, ఇంకా నువ్వు రాస్తారు వాళ్ళ గురించి. ఎలాంటి దౌర్భాగ్యంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రైతాంగానికి కనీసం మద్దతు ధర లేకుండా దేశవ్యాప్తంగా దోపిడీ దొంగల చేతుల్లో అధికార వ్యవస్థను పెట్టాలనే ఉద్దేశంతో ఆయన బడ్జెట్ పెట్టడం. కొంతమంది మహానుభావులు అయితే ఇది వికసిత భారత్కి నిదర్శనం అని చెప్పి సిగ్గు లేకుండా కూడా బడ్జెట్ని పొగుడుతూ ఉన్నారంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితి, ఈ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మనకి గుర్తవుతుంది. కాబట్టి ఎమ్మటే ఈ రైతాంగ కార్మిక వ్యతిరేక ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కేంద్ర బడ్జెట్ పత్రం దగ్ధం చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది మన ఆర్థిక మంత్రి సీతారామన్ గారు. అట్లాగే ఈ కేంద్ర బడ్జెట్ చూస్తూ ఉంటే ఈరోజు కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. దేశ ప్రజానీకాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. అట్లాగే ఈరోజు మనం చూస్తూ ఉంటే రైతాంగంలో ఈరోజు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని నివారించాల్సినటువంటి దీంట్లో అలాంటి ఏమీ కనిపించలేదు. దాంతోపాటుగా ఈరోజు ఉపాధి హామీ పథకానికి కూడా ఈరోజు నిధుల కేటాయింపులు తగ్గించినటువంటి